అనేటువంటి నామాన్ని చేపించుకోవాలి. అన్ని దానాల్లో కల్లా 2 దానాలు గొప్పవండి. ఒకటి ఏమిటి అంటే కళ్యాణంలో చెప్తాం ఏమని ధర్మేజ అర్థేజ కాలేజ మోక్షేజ నాది చరామి చరామి అంటాం అని మనం అడుగుతున్నాం. అడిగితే అబ్బాయి ఏమంటారు? నాది చరిత్రయా అంటే మండపం సాక్షిగా, పెద్దల సాక్షిగా, అందరి సాక్షిగా నేను మీకు మాటిస్తున్నాను. ఏమని? ధర్మేజ అర్థేజ మోక్షేజ నాది చరిత్రయా. అమ్మాయి అడిగింది, కన్యాదారులు అడిగారు, ఇప్పటి వరకు కూడా అపరూపంగా చూసుకున్నటువంటి మా యొక్క అమ్మాయిని నీకు కన్యాదానం చేస్తున్నాము. ఎలాగా? సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపరాయ. నీవు ఎవరు? తీసుకునేవాడు శ్రీ మహావిష్ణువు స్వరూపు కలవాలి. అలాగే మా అమ్మాయి ఎవరు? సాక్షాత్ లక్ష్మీ స్వరూపమైనటువంటి మా యొక్క అమ్మాయిని నీకు ఇచ్చి కన్యాదానం చేస్తున్నాం. కాబట్టి ఇక నుంచి ఏం చేస్తావు? చెయ్యాలి. నువ్వు ఏది చేసినా సరే మా అమ్మాయితో కలిసి చేయాలి. నువ్వు దానం చేయాలన్నా మా అమ్మాయే కావాలి, ధర్మం చేయాలన్నా మా అమ్మాయే కావాలి. అన్ని విధాలా కూడా అర్హులు కాబట్టి గృహస్థాశ్రమాన్ని ఇక్కడి నుంచి స్వీకరించు. అందుకనే పిల్లవాళ్ళు ఏమంటాం? బ్రహ్మచారి అంటాం. అదే పిల్లలైతే గృహస్థుడు అంటాం. అంటే గృహస్థాశ్రమం స్వీకరించిన తర్వాత ఏ దానం చేయాలన్నా భార్యకు అడుగుతూ ఉండాలండి. భార్య లేకుండా నేను నా తమ్ముడికి ఇచ్చేస్తాను, లేకపోతే మా అమ్మగారికి ఇచ్చేస్తాను, లేదా ఈ దత్తంతా కూడా దానం చేస్తాను లేదండి. భార్య యొక్క అనుజ్ఞలైతే మనం ఏది చేయడం సర్వం. అదేవిధంగా ఇంటి కృతజ్ఞత చేయడానికి కూడా మగవాడి కార్యకాలం లేదు. సాక్షాత్తు రామచంద్రమూర్తి నుంచి తెలుసుకున్న అందరూ కూడా సీతాదేవి లేకపోతే ఏం చేశాడు? ఆమె యొక్క స్వరూపం అంటే బంగారు ప్రతిమను తయారు చేసి పక్కన కూర్చోబెట్టుకుని యజ్ఞాన్ని చేశాడు. మరి అలాంటి మానవ మాత్రం అంతా. అందుకని ఏం చేయాలంటే యజ్ఞయాగం క్రతువులు చేసేటప్పుడు మగవారికి చేసే అధికారం లేదండి. అందుకని ఆడవాళ్ళు అగ్ని ప్రతిష్టానం చేస్తే మాత్రమే అగ్ని మదనం చేస్తారు. ఎప్పుడో యజ్ఞయాగ క్రతువులు చేసినప్పుడు చూశారు కదా, అగ్ని అంటే సుప్పు శుభం అనేటువంటి రెండింటిని కూడా కలిపి రాగి చెవి యొక్క కర్రతోటి శుభాన్ని కలిపితే అగ్ని ప్రజ్వలిస్తుంది. ఆ యొక్క అగ్నిని ఆడవారికి ఇచ్చి లోపల వేయమంటారు. అదేవిధంగా ప్రతి నిత్యం కూడా ఇంట్లో కూడా ఆడవారికి అగ్నిహోత్రుడికి వారే నమస్కారం చేసుకుని వంట చేస్తారు. ప్రకృతంగా వారికి అంత అధికారాన్ని ఇచ్చారు మన యొక్క సనాతన ధర్మంలో. కాబట్టి వారు అయితే మనం ఏం చేయడానికి అనుకుంటున్నారు. కాబట్టి వారితో కలిసి మన మండపంలో ఇప్పుడు కన్యాదానాన్ని మనం చేస్తున్నాం, ఇక్కడ సేకరిస్తున్నాం. కాబట్టి కన్యాదాన సమయంలో మరి వాళ్ళు అడుగుతున్నారట, వివాహం చేసినప్పుడు ఏం చేయాలంటే అప్పుడు 7 తరాలు ఇంకా 7 తరాలు చూడాలంటారు కదా. మరి ఇప్పుడు 7 తరాలు ఎవరయ్యా, ఇప్పుడు 7 తరాలు ఎవరయ్యా అని మీరు అడుగుతున్నారట. అడుగుతుంటే మరి ఆంధ్రభూమాలు ఏం చెప్తున్నారు చెప్పాలి. మీ గోత్రం ఏంటి, భవనం ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారో, ఏ వంశస్థుని అడుగుతున్నారు. మీరు ఏ సమాధానం చెప్తారు చెప్పాలి. మహారాజు వంశస్థులు జనకరాజు మహారాజు ఎక్కడితో బయలుదేరి యొక్క నగరాన్ని చెప్పండి. జనక మహారాజు తరఫున మేము ఇక్కడికి వారి వంశస్థులము మా అమ్మాయి సీతాదేవిని రామచంద్రమూర్తికి ఇవ్వడానికి పెళ్లి చేయడానికి ఇక్కడికి వచ్చాము. తమరు అందరూ కలిసి మా అమ్మాయి వివాహాన్ని జరిపించగలరని మన వేద పండితులు కోరుచున్నాము. నమస్కారం చేసుకుని చెప్తున్నాను. అయ్యా నేను చెప్పేటువంటి మంత్రం మీ అందరూ కూడా చెప్తున్నారు. అయ్యా వారు ఎక్కడి నుంచి వచ్చారని అడుగుతున్నారా అని అడగాలి. అయ్యా మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడగండి. ఈ వంశస్థులు ఏంటని అడగాలి. చెప్తారు చెప్పండి. చెప్తారు ఓం జలశ్చార్యం ఓం బ్రాహ్మణేభ్యశ్చువం భవతో
మొట్టమొదటిగా అబ్బాయి యొక్క ప్రమాణం చెప్తున్నామండి. అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చారని మీరు అడుగుతున్నారు కాబట్టి అబ్బాయి యొక్క గోత్రనామాన్ని చెప్తున్నాం. ఆయన ఏ వంశస్థుడికి చెందిన వాడో చెప్తున్నాం. చతుష్టాగపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. రాజిష్ట మైత్రావరణ కౌండిన్యత్రయానుషేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోత్తమస్య నామాగ మహారాజ వర్మణో దత్రే. చతుష్టాగపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్యత్రయానుషేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవస్య అచ మహారాజ వర్మణ పౌత్రాయ. చతుష్టాగపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్యత్రయానుషేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ దశరథ మహారాజ వర్మణ పుత్రాయ వశిష్ఠ గోత్రోద్భవాయ శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ శ్రీ తత్వగుణోపేతాయ ఆది వైద్యాంతరహితాయ శ్రీ సూర్యవంశోపావనాయ శ్రీమద్ యక్ష్మాకుల వంశోద్భవాయ సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూప వరాయ. జపో జ్ఞానానందమూర్తి భగవానికి. మొట్టమొదటిగా మనం మా వంశం చెప్తాం. ఏమిటయ్యా అంటే మేము సాక్షాత్తు మా యొక్క గోత్రము వాసిష్ఠ గోత్రము, మేము సూర్యవంశస్థులకి చెందిన వాళ్ళని చెప్పి మొదలెట్టు వాళ్ళని కూడా చెప్పాడు. అయితే మీరు చెప్పారు కదా, మరి మా వంశస్థులు కూడా ఏంటయ్యా అని చెప్పి ఆడవాళ్ళు చెప్తున్నాడు. చతుష్టాగపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరస ఆపశ్చ గౌతమత్రయానుషేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోత్తమాయ స్వర్ణరోమ మహారాజ వర్మణో శుక్రే. చతుష్టాగపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరస ఆస్యాయ గౌతమత్రయానుషేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోత్తమాయ అశ్వరోమ మహారాజ వర్మణ పౌత్రీ. చతుష్టాగపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరస ఆస్య గౌతమత్రయానుషేయ ప్రవరాన్విత శ్రీ ధ్వజజనక మహారాజ వర్మణో పుత్రీ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి తత్వాతీతాం సచ్చిదానంద రూపిణి చంద్రకళారూపిణి సాక్షాత్ సీతానామనే కన్యా. మరి మీ యొక్క అబ్బాయి ఎవరు? సూర్యవంశస్థుడికి చెందినవారు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆదిమధ్యాంతరహితుడు అన్నారు కదా. మరి మా అమ్మాయి కూడా తప్పేం కాదండి. ఏం చెప్పారు? చంద్రవంశోద్భవాయ. చంద్రుడు ఎంత చల్లని రూపంతో ఉంటాడో అంత తేజస్సుగా ఉంటుంది మా అమ్మాయి. సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైనటువంటి సీతాదేవిని మేము తీసుకువచ్చా మండపంలో అని చెప్పారు. జయో సీతారామచంద్ర భగవానికి జయ. జయో సీతారామచంద్రమూర్తి భగవానికి జయ. జయో సీతారామచంద్రమూర్తి భగవానికి జయ. అలాంటివైనటువంటి గోత్ర ప్రవాహంగా కూడా చెప్పుకున్నారు. ఈ యొక్క సాంప్రదాయం ప్రతీయంగా కూడా ఉండేటుందండి. అంటే మధ్యలో పెళ్లిలో ఫోటోగ్రాఫర్లు, అదేవిధంగా మనం ఖర్చులు ఎక్కువైపోయి మనం గోత్రం ప్రవణ ఎవరు చెప్పుకోవట్లేదు. కానీ మండప సమయంలో మన గోత్రము చెప్పి మన వంశం ఏమిటి అని చెప్పి అడిగేవారు. అంటే దీన్ని ఏమిటా అంటే మన యొక్క ప్రవర, అంటే మనకి ప్రతి ఒక్కరు గోత్రం ఉంటుంది. బ్రాహ్మణుడికి ఏమిటైతే చతుష్టాలు అంటే రెండు చెవులు కూడా పట్టుకుని శిరస్సు వంచి మన గోత్రం ప్రవరు కూడా అమ్మవారికి స్వామివారికి అలాగే చెప్పుకుంటారు. వివాహ సమయంలో మన యొక్క గోత్ర ప్రవరం చెప్పుకుంటాము. చెప్పుకొని అప్పుడు కన్యాదానం చేస్తాం. ఇప్పుడు వారు కన్యాదానం చేయడానికి మీరు రెడీగా ఉన్నారా లేదా? ఇంకా సమయం ఉందా?
మీరు ఏమన్నా కోరుకున్నా విరోహంగా పండి సైకిల్ ఏమన్నా కావాలా కోరుకునే ఉంటే చెప్పాలి కళ్యాణాలు చేసినప్పుడు చెప్పాలి కట్టినాడు చెప్పాలి అలా చేసిన అబ్బాయికి వృత్తిగా జనగణ పెడితే అబ్బాయి తినడానికి సైకిల్ బుల్లెట్ బోర్డు ఏదో కొన్నాడు కదా చెప్పాలి కదా తీసుకోవాలి ఇక్కడికి పుష్పకవిమానం ఇస్తున్నాము అమ్మాయిలకి వచ్చిన లాంటి అబ్బాయి మీరు ఇస్తారు ఇంటికి పంపిస్తున్నాం మీ వంశాన్ని ఉద్ధరించడానికి మేము పంపిస్తున్నాం మా అమ్మాయిని అదే కరెక్ట్ అయిన మాట మీ వంశాన్ని ఉద్ధరించడానికి మా అమ్మాయి ఇంటికి పంపిస్తున్నాం ఓం పెరుగు బెల్లముక్క కొబ్బరి పుడక పెరుగు బెల్లముక్క కొబ్బరి ఎండు కొబ్బరి చిప్ప నీళ్లు పోయాడు మళ్ళీ ఇంకా అమ్మాయి పాప వచ్చినాడ మీరు భజంత్రుడు కూడా సరిగ్గా పెట్టలేదు పెళ్లిగా అడిగాడు అడిగాడు మా పండుగ మధుపర్కం కొబ్బరి చెప్ప పెరుగు వేయండి పెరుగు మధుపర్క అలా చూపించండి రాములు వారిని 3 సార్లు తిన్నట్టుగా అయ్యా మధుపర్కం చూపించి మీకు ఇస్తారు మీరు అందుకోండి చెప్పండి మధుపర్కు మధుపర్కయామి వస్త్రాలు పళ్ళం కప్పులు కొట్టం గడ్డము చెక్క కన్యాదానాన్ని తీసుకురావాలి కన్యాదానం కప్పులు కొట్టలు పెట్టండి అంటుపడి హస్తం పెట్టండి నీళ్లు పోయండి అయ్యా మీరు ఇలా పట్టండి చేయాల పెట్టండి మీరు కూడా చేయాల పెట్టండి పైకి చూపిస్తాను చూపిస్తాను కూర్చోండి అయ్యా కూర్చోండి లేవక్కర్లేదు కూర్చోండి వాళ్ళ చేతిలో పెట్టండి అన్నమ చెక్క వాళ్ళ చేతిలో పెట్టండి అట్టుబడ్డ హస్తం వాళ్ళ చేతిలో పెట్టండి మీరు చేయబెట్టమ్మా నీళ్ళు పోయండి కింద పెట్టండి పళ్ళుల్లో కందలాగా అది నీళ్ళు పోయండి కన్యాదానం దక్షిణ పెట్టాలి కన్యాదానం
రమేశానా సోమవారం అందరికీ జాగ్రత్త పట్టుకోవాలి. జాగ్రత్త పట్టుకోండి. బాగా ఉండగానే వెళ్ళాలి. అక్కడ వస్తున్నామా అక్కడ వస్తా అంతే వస్తా ఈ రోజు నా కళ్యాణ మహోత్సవంలో స్వామివారి పూజా సామాగ్రి అదేవిధంగా స్వామివారికి అజ్ఞానంలో ఇచ్చేటువంటి భక్తులు అక్కడ స్వామివారు వస్తారు. మన మహారాణి శ్రీ అలా రమేష్ గారు నాగకోటి గారు స్వామివారికి మధు భద్రాలు అనేటువంటి శ్లోకం చెప్తారు. జీవో విధారామూర్తి ఓం శ్రీరాయ నమః. మధుభక్త 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 సమర్పయామి. అలాగే ఈసారి అనుకోండి తీసేసేయండి. బట్టల పైన పెట్టండి, నేను వచ్చి వేస్తాను. ఆ బట్ట పెట్టండి రాగేసి అయ్యా బట్టలన్నీ కూడా పెట్టండి. మండపం అంతా పెట్టాడు ఆ పడ్డం నేను వచ్చి వేస్తాను. మండపంలో పెట్టండి బట్టలు. బట్టలు మండపంలో పెట్టండి.
సమానం చేయండి. ఇచ్చండి. రెండు మిక్సీ దగ్గర కూడా జీలకర్ర బెల్లం వస్తుంది. అందరూ కూడా నమస్కారం చేసుకోవాలి. ఓం శశి विराजिते लक्षयोजना विस्तीर्ण जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे महामाना सरोमा रोमा अमरावती श्वेता अक्षता चित्रकूटा त्रिकूटा चंद्र खंड खंडिनी श्रीशैल कैलास वास भुवनी
भूमध्य रेखाय पूर्व दिग्भागे विद्या दक्षिण दिग्भागे सप्तदेवता ब्राह्मण हरिहर सन्निधो विराजमान दशाधीश भूष परिमल पटल भ्रमर जंकरे विकार कलकंठ पूजिता केकारी पुकारी कृता विराजिता अतल वितल सुताकल वताकल महातल पाताल लोकानां अस्से जलदे मध्यमध्यांतरहितानां आदिमध्यांतरहितानां श्रीमद् अखिलांड कोटि ब्रह्मांड नायकानां साक्षात् श्री कन्यार्पणय మహాసంకల్పం అంటారు. అంటే మహాసంకల్పంలో మనకి ఎన్ని నదులు అయితే ఉన్నాయో అన్ని నదులు భూలోక పవన్లోక జనాలోక తపోలోకాలు మహాతల అంటే ఎక్కడ మహాసంకల్పంలో ఇవన్నీ కూడా దాటి వచ్చామయ్యా నీకు కళ్యాణానికి అని చెప్పి జలకాలంలో తీసుకుంటే అమ్మవారికి స్వామివారికి మధ్యలో గడవ అన్నం పెట్టుకోండి పట్టుకోవాలి. జీలకర్ర బెల్లం ఇద్దరు తీసుకోవాలి. అమ్మవారి తరఫున అమ్మాయి తరఫున ఇద్దరు కూడా జీలకర్ర తీసుకోండి. పెట్టుకోండి అయ్యా. తమలపాకం వేసుకోండి, చేతిలో పెట్టుకోండి. ఇద్దరు మధ్యలోంచి పట్టుకోండి. చూడండి వెనక్కెళ్ళండి. అబ్బాయి కొన్ని మీరు వెళ్ళకపోతే ఇద్దరు మధ్యలోకి తీయండి. కింద నుంచి తీయండి అయ్యా. మక్కల తోరణం కిందికి అది కూర్చోండి. కూర్చోండి రమేష్ గారు కూర్చోండి. కూర్చోండి పట్టుకోండి అయ్యా. మీరు కూర్చో పట్టుకోండి. జీలకర్ర వెళ్ళాం మీరు ఆయన చేయి కింద చేపెట్టండి. నేను పెట్టమన్నప్పుడు పెట్టాను. నా మంత్రం పూర్తయిన తర్వాత పెట్టాలి. అయ్యా అందరూ అక్కడే వాళ్ళు ఒకసారి కూర్చోండి. అందరూ కూడా అయ్యా అందరూ కూర్చోవాలి దయచేసి. ఓం శ్రీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య విరాజదేవరి బ్రహ్మాణానాం అనేకానాం వ్యాగతమాదిక్తాదిక్తమధంకార ఉద్యోగ్యాప్తారాజదేదో శ్రీ శూన్యకాయాం పఠనం గరిష్యేదు. ఓం కాళింది కమలాంకలజ్జ కస్తూరికాం కౌస్తుభాం కోశీకోకిల పూజితం కువలయం కామాకోటి కుంకుమం కోరే కౌమారీం కలహంత కస్తూరిం కమలజో కేయూర కళావతీం కలసజో కుర్వంతు మంగళం. సుమూర్తే సావధాన సులగ్నే సావధాన చెప్పమందరూ కూడా. సుమూర్తే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. శ్రీరామభక్తి జనకశ్చ పుత్రీ శీలాంగనా సుందర కోమలాంగీ శ్రీ విష్ణుపత్ని జగదేక మాత వధూవరాభ్యాం వరదా భవంతు. సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన. శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. కస్తూరి కోమలాంగీ కురుచితే కుంకుమే శోభితం. చంద్రామస్తకమేకనం చందనం చందామృతే రక్షితం. కుర్వంతు మంగళం. శుభముహూర్తే సావధాన సులగ్నే సావధాన. శ్రీరామభక్తి జనకశ్చ పుత్రీ శ్రీకాంకరా సుందర కోమలాంగీ శ్రీ విష్ణువత్ని జగదేక మాత
శ్రీ లక్ష్మీ నారాయణ సావరాన అందరికి ఇలా చూపించడం జీలకర్ర నమస్కారం చేసుకోండి. దేవో రామచంద్ర భగవానుకి రామచంద్ర భగవానుకి రామచంద్ర భగవానుకి. మీరిద్దరూ స్వామి వారికి పెట్టాలి, ఇద్దరు వారికి పెట్టాలి. ఏమంటే అలాగే పెట్టాలి. అయ్యా అజంత్రులు అందరూ కూడా ఒకసారి స్వామివారికి నమస్కారం చేయాలి. స్వామివారికి అమ్మవారికి జీలకర్ర శుభముహూర్తం జరిగింది. జీలకర్ర కళ్యాణంలో ఎందుకు పెడతామని అంటే ఎప్పటికీ కూడా జీలకర్ర బెల్లం ఒకసారి కలిపిన తర్వాత ఎలాగైతే జీలకర్ర బెల్లం ఏ విధంగా అయితే వెండియానికి రాదో అదేవిధంగా భార్యాభర్తలు ఎప్పుడు కూడా భార్య వలె కలిసి ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ జీలకర్ర బెల్లం సమర్పిస్తారు. ఏమని చెప్పిన శాస్త్రం కళ్యాణం కమనీయ కోమనకరి రాక్షదారోపణం అంటే కన్యాదానం చేసేటువంటి అధికారం ఉంటుంది. ఆడపిల్లలు తల్లిదండ్రులు ఉంటుంది. ఇందా చెప్పారు కదా, దానాల్లో కల్లా అన్నదానాల ఏది గొప్పదయ్యా అంటే ఒకటి కన్యాదానం, మరొకటి అన్నదానం. మరి మాకు ఇద్దరు మగపిల్లలైనయ్యా, మరి మేము కళ్యాణం చేయలేము అన్నట్టు ఏం చేస్తారయ్యా అంటే దేవతా కళ్యాణాల్లో ఎవరైతే పేరు మీద కూర్చుని వారికి కన్యాదానం చేస్తారో వారికి కన్యాదానం చేసిన ఫలితం దొరుకుతుంది. అందరికీ చెప్పి పేరు మీద కూర్చోమంటారు. ఎందుకని కన్యాదానం యోగం అనేది చాలా గొప్పది. అంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు కూడా పరిస్థాయిలో ఒక కన్యాదానం చేయడం వల్ల ఏమండి మీరే చెప్తున్నాను, మీకు ఇద్దరు పంపుకోవాలి కదా. కాబట్టి కన్యాదానం చేయడానికి గొప్పది చెప్పాను కదా. ఇటు 7 తరాలు అటు 7 తరాలు కూడా కలుస్తాయి కన్యాదానం చేయడం వల్ల. ఇంకా చెప్పాను కదా, సాక్షాత్తు లక్ష్మీనారాయణుడు అబ్బాయి అయితే లక్ష్మీ స్వరూపమైనటువంటి అమ్మాయిని ఇస్తున్నాం. మరి అలాంటి అమ్మాయిని ఇచ్చినప్పుడు ఏమిటయ్యా అంటే ధర్మాంత కామోక్షుడు కూడా శ్రీసమానంగా అబ్బాయితో ఉండి అదేవిధంగా సుఖ సంసారం చేసి చక్కనైనటువంటి గర్భాన్ని ధరించి శిశువుని ఆ యొక్క ఇంటికి కానుకగా ఇస్తున్న స్త్రీ. అలాంటి స్త్రీని దానం చేయడం వల్ల ఎంత మోక్షం కలుగుతుందో ఇలా చెప్పారు. ఆతల సుతల బసాతల మహాతల పాతాలోకాన ఇన్ని లోకాలు తిరిగినట్టుగా దర్శించినట్టుగా అంత మోక్షాన్ని కలుగుతుందయ్యా ఒక కన్యాదానం చేయడం వల్ల అని చెప్పారు. కాబట్టి అలాంటి కళ్యాణాలను మనం చేసుకుని సుముహూర్తం అనే జీలకర్ర బెల్లాన్ని మనం స్వామివారికి పెట్టాం. అనంతరం అమ్మవారికి స్వామివారు ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ ఎంత నవ్వుతూ కోమలంగా ఉన్నారు చూడండి. అంటే వివాహం చేసినప్పుడు జరుగుతున్నప్పుడు చూడండి, అబ్బాయి నవ్వుతూ ఉంటాడు, అదేవిధంగా అమ్మాయి చాలా చక్కగా నవ్వుతూ తన యొక్క వివాహ సమయంలో ఎలాగైతే అమ్మాయి ఉంటుందో సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైనటువంటి అమ్మవారు కూడా చక్కగా సిగ్గుపడుతూ అక్కడ కూర్చుని ఉందట. అలాంటి మండపంలో మనం అమ్మవారికి హోమం గల
ప్రతి స్త్రీకి కూడా పంచము అంటే 5 ఉంటాయి. ఏమిటయ్యా అంటే తాలిబొట్టు, మాంగళ్యము, చీరకట్టు, రాజులు. ఈ సోమంగళ్యం అంటే స్త్రీ పుట్టినప్పటి నుంచి కూడా బొట్టు పెట్టే కూడా అధికారం ఉంటుంది. కానీ వివాహం అయిన తర్వాత మాత్రమే రుదుటిన బొట్టు ధరిస్తుంది. అవునా కదా? ఏ గంటలైనా వివాహం కాకుండా రుదుటిన బొట్టు పెడతామా, పాపడి గుడ్డులో పెట్టాం. ఎప్పుడు పెడతాం అయ్యా అంటే ఎప్పుడు కూడా ఎవరు నేను చెప్పేది వింటున్నారా అంటారు అందరం. కాకపోతే కనుక డైరెక్ట్ తలంలోకి వచ్చేసి వెళ్ళిపోతారు. పాపడి ఏ విధంగా అయితే స్త్రీ ఉంటుందో ఏ విధంగా అయితే ఆడవారికి పాత్ర 2 మొక్కలకి కూడా ఉంటుందో అదే విధంగా స్త్రీకి సగభాగం తల్లిదండ్రి మాంగళ్య బంధంలో అందుకని చెప్పి మాంగళ్యాన్ని చేస్తారు. అప్పటి నుంచి స్త్రీకి సోమంగళ్యం అప్పటి వరకు కూడా వరకు అన్ని చేయొచ్చు, అధికారం ఉంటుంది. కానీ మాంగళ్య బలం అప్పటికే ఏర్పడుతుంది. కాబట్టి ఆ స్వామివారు అమ్మవారికి మెడలో వేసేటువంటి ఆ యొక్క సూత్రాన్ని అందరూ కూడా దర్శించి నమస్కారం చేసుకుని కళ్యాణాన్ని వీక్షించవలసిగా కోరుతున్నాం. జయో సీతారామచంద్రమూర్తి భగవానికి జయ జయ రామ జయ జయ శ్రీరామ శ్రీరామ జయ జయ రామ జానకి రామ జయ జయ శ్రీరామ జగదోద్ధార జగన్నివాస జగదంగామయ్య శ్రీరామ జగదవిరామయ్య